సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకే మరో చీర. కొంతమంది జీవితాలు గొప్పగా ఉన్నాయని మనం గొప్పదనాన్ని ఆపాదిస్తూ ఉంటాం. గ్రేట్నెస్ గైడ్ అని పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాం. వాట్ ఇస్ గ్రేట్నెస్? గొప్పదనం అంటే ఏమిటి? రామ్ గోపాల్ వర్మ గారిని అడుగుదాం. గొప్ప ఏంటి అనే దానికి చాలా మంది మనుషులకి మీనింగ్ తెలియదు. వేరే వాళ్ళందరూ గొప్ప అనుకుంటే వాళ్ళు గొప్ప అనుకుంటారు. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ రోడ్డు మీద ఎవరు తెలియకుండా ఫస్ట్ టైం తను గీసుంటే 10 రూపాయలకి అడగకుండా ఎంఎఫ్ హుస్సేన్ అనే బ్రాండ్ అటాచ్ అయ్యేటప్పటికి 30 లక్షల 40 లక్షల కోటి రూపాయలు కొంటారు. మనిషి చచ్చిపోయాక ఎక్కువ గొప్ప వాళ్ళు అవుతారా? చచ్చిపోయిన తర్వాత వాడికి ఇంకా వాడు మనకి ఇంకేం హామ్ చేయలేడు కాబట్టి వాడు గొప్పవాడు అంటే ఒక పని అయిపోతుంది. మీకు మోనాలిసా నవ్వు నచ్చుతుందా? నాకు మోనాలిసా మగోళ్ళలో ఉంటుంది. మా కాలనీలో 5 అమ్మాయిలు తెలుసు నాకు మోనాలిసా కన్నా బెటర్ స్మైల్ ఉంది. గొప్పదనం ఎక్కువ ఆపాదించడం వల్ల అది ఒక మనిషి మీద బాగా ప్రెషర్ పడుతుందా? శంకరాభరణం సినిమాకి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అది. ఆయనకి కాళ్ళకు దండం పెట్టేసి శాలువా కప్పేసి ఆయన గొప్ప చేసేసి ఐ థింక్ దే కిల్డ్ హిమ్. అప్పుడు ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు ఐ లవ్ విమెన్స్ థైస్ అని చెప్పొచ్చు. అది విశ్వనాథ్ గారు చెప్పలేరు, మణిరత్నం చెప్పలేరు. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నేను మిమ్మల్ని దేవుళ్ళ కొలుస్తాను అంటానికి మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాను దానికి డిఫరెన్స్ ఉంది. అంటే దేవుళ్ళ కొలవద్దు, నాకు ముందు ఇస్తే బెటర్ అంటున్నాను. గొప్పదనం అయితే ఇలా వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఎక్స్ట్రీమిటీ వచ్చినప్పుడు, వెన్ యూ సీ టాలెంట్ అండ్ స్కిల్ నాట్ మ్యాచింగ్ దేర్ పర్సనల్ బిహేవియర్, వాట్ ఇస్ ద బెస్ట్ వే టు డూ? చాలా మంది గో త్రూ దిస్. 10 మంది ఒక బోట్లో దిగొచ్చి బాంబేని 3 రోజులు గడగడలాడించారు. దాంట్లో 3 తాజ్లో ఉండి 300 మంది ఎన్ఎస్జీ కమాండోస్కి 3 రోజులు పట్టింది. అది మన దేశం, మన వాళ్ళు టెర్రరిస్టులు అనేది ఒక మాట పక్కన పెట్టి మీరు మనుషులుగా చూస్తే ఎవరు గొప్పవాళ్ళు? సో ఒకరు ఐశ్వర్య చెప్పింది అన్నిటికన్నా అందమైన అమ్మాయి అని ముద్ర పడిపోయింది కాబట్టి ఇంక చచ్చినట్టు ప్రతి నిమిషం అందంగా ఉండాలి బయటికి వెళ్తే. అదే కాజల్కి అందమైన అమ్మాయి అని ముద్ర లేదు కాబట్టి గొప్ప అందుగా తను అసలు దుడ్డు దువ్వకుండా ఆ చెమటలు కాకుండా తిరుగుతుంది. నా లైఫ్లో అత్యంత గొప్పవాళ్ళు బ్రూస్లీ, హిట్లర్, ఉసామా. రామ్ గోపాల్ వర్మ గారు గొప్పవారు. వద్దు బాబోయ్ కాదు, నేను చండాలుని, నాకు మైండ్ లేదు, అది చాలా బెటరు. హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. మనిషిని సృష్టికర్త అందరినీ కూడా ఒకేలాగా పుట్టించాడు, కానీ కొంతమంది జీవితాలు గొప్పగా ఉన్నాయని మనం గొప్పదనాన్ని ఆపాదిస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ ఆ గొప్పదనానికి నిర్వచనాలు, తార్కాణాలు వేరువేరు సందర్భాల్లో వేరువేరుగా ఉండొచ్చు. గ్రేట్నెస్ గైడ్ అని పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాం. వాట్ ఇస్ గ్రేట్నెస్? గొప్పదనం అంటే ఏమిటి? రామ్ గోపాల్ వర్మ గారిని అడుగుదాం. వర్మ గారు, మీరు గొప్పవారా కాదా? అంటే ఇప్పుడు గొప్ప అనేది నా ఉద్దేశంలో వేరే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. అంటే ఇప్పుడు గొప్ప ఏంటి అనే దానికి చాలామంది మనుషులకి మీనింగ్ తెలియదు. వేరే వాళ్ళందరూ గొప్ప అనుకుంటే వాళ్ళు గొప్ప అనుకుంటారు. అంటే ఉదాహరణకి రసూల్ పెకుటీ అనే సౌండ్ ఎఫెక్ట్స్ తనకి ఆస్కార్ అవార్డు వచ్చింది, స్లమ్ డాగ్ మిలియనర్. తన మీద పుస్తకాలు రాశారు. భారతదేశం రెహమాను రసూల్ పెకుటీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. న్యూస్ పేపర్లు ఇంటర్వ్యూస్ వచ్చినాయి అందరూ. నేను ఈ మధ్యన ఒక 6 months బ్యాక్ ఒక అతను కలిసాను. ఎవరో సమ్ గై, కొంచెం ఇండస్ట్రీ కొంచెం రిలేటెడ్ అతను. నేను ఎన్ని సినిమాలు చూస్తావు వారానికన్నా? 2 సినిమాలు చూస్తాను. సో 2 సినిమాలు వారం అంటే నెలకి 8, 6 నెలల్లో నియర్లీ 50 సినిమాలు చూసి ఉంటాం. 50 సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ బాగాలేని సినిమా ఏదన్నా నీకు గుర్తుందా అన్న? లేదు. రసూల్ పెకుటీకి 2009లో ఆస్కార్ వచ్చింది సౌండ్ ఎఫెక్ట్స్ బెస్ట్ అని. అంతకుముందు సౌండ్ ఎఫెక్ట్ అవార్డు ఆస్కార్లో ఉందా లేదా నేను ఎప్పుడు అసలు నోటీస్ కూడా చేసి ఉండవు. ఓకే, స్లమ్ డాగ్ మిలియనర్కి ఒకవేళ ఆస్కార్ సౌండ్కి రాకపోయి ఉంటే నువ్వు చూసి ఏంటి సౌండ్ ఎఫెక్ట్లు ఇవ్వలేదు అని అనుకునేవాడువా? అసలు నోటీస్ చేసేవాడా సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటి దాంట్లో ఉన్నాయని? కేవలం ఎవరో ఒక అవార్డు ఇచ్చారు కాబట్టి నువ్వు గొప్ప అని ఫీల్ అవుతున్నావు, కానీ నీకు తెలియదు ఆ గొప్పతనం ఏంటో. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఎవ్రీబడి. ఎవరు ఎందుకు గొప్ప అనేది 95%కి తెలియదు. వేరే వాళ్ళు ఇచ్చే ఆపాదించడం నుంచి వస్తుంది. యూనో, సో ఇప్పుడు సేమ్ దాంట్లో ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ రోడ్డు మీద ఎవరు తెలియకుండా ఫస్ట్ టైం తను గీసుంటే 10 రూపాయలకి అడగకుండా చిన్నపిల్లలు గీసిన బొమ్మలా ఉంటుంది. ఎంఎఫ్ హుస్సేన్ అనే బ్రాండ్ అటాచ్ అయ్యేటప్పటికి 30 లక్షల 40 లక్షల కోటి రూపాయలు కొంటారు. దిస్ మోర్ ఆర్ లెస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఇది ఆర్ట్స్కి సంబంధించింది. అంటే మీకు వర్క్ అనేది తెలియదు, సౌండ్ ఎఫెక్ట్స్ అనేది అసలు ఏంటనేది తెలియదు చాలామంది.
మిక్సింగ్ ఇంజనీరు సౌండ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైలాగు, సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేసి ఒక దాంట్లో దానికి మీకు ఫైనల్ ఎఫెక్ట్ వస్తుంది. యాక్చువల్ అవార్డు మిక్సింగ్ ఇంజనీర్కి ఇవ్వాలి, అది తెలియదు ఎవరికి. మిక్సింగ్ ఇంజనీర్ అనేది ప్రైమరీగా అప్పుడు అవార్డులు పెట్టినప్పుడు అది లేదు కాబట్టి అది లేదు. బేసికలీ వాట్ యు సేయింగ్ ఇస్ ఆర్ట్ ఫామ్స్ లో కొలమానాలు ఉండవు కాబట్టి వేరే వాళ్ళు చెప్తే అది క్రిటిక్స్ చెప్పారా, అవార్డు ఇచ్చారా, లేకపోతే పలానా గవర్నమెంట్ నంది అవార్డు ఇచ్చిందా, లేకపోతే ఇలాంటి ఆర్ట్ అందుకని అవార్డ్స్ అనేది వాటన్నిటికీ అంత ఇచ్చేది ఏంటంటే ఎవరో ఒక కొలమానం, నాకు అవార్డు వచ్చింది, నాకు ఇంతమంది నాకు ఒక సాల్వా కప్పారు, లేకపోతే ఆయనకి సాల్వా కప్పారు కాబట్టి ఆ బేసిస్ మీద మీకు గొప్ప అనేది. ఇప్పుడు ఉదాహరణకి నేను శివ తీసినప్పుడు మా ఇంట్లో మా అత్తయ్యలు వాళ్ళందరూ కూడా నేను గొప్ప డైరెక్టర్ అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, జేడి చక్రవర్తి ఇంటికి వస్తాడు, ఎందుకు జేడి చక్రవర్తి స్క్రీన్ మీద కనిపించాడు. ఆ స్క్రీన్ మీద కనిపించిన మనిషి రామ్ గోపాల్ వర్మ మా గ్రాము ఇంటికి వచ్చి తనతో మాట్లాడతాడు అనే దాంట్లోంచి నేను గొప్పవాడిని అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే దట్ ఈస్ ద పర్సెప్షన్. ఎందుకంటే వేరే పర్సెప్షన్ కావాలి మీకు ఎప్పుడైనా, మీకంటూ ఒక పర్సెప్షన్ ఉండదు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ మెజారిటీ ఇదే నడుస్తుందంటారు. దిస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. కరెక్ట్. సో కాబట్టి సొసైటీ గొప్పవాళ్ళు అని ముద్రలు వేసేవాళ్ళు, అందుకని మనకి వాళ్ళకి తెలియదు కాబట్టి ఏది గొప్ప ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది మనకి గొప్ప అవసరం లేదు, ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది, ఆడికి చాలా డబ్బు ఉంది, డబ్బు అనేది మన కొలమానం ఉంది, ఒక ఎబిలిటీ ఉంది, ఆడు భలే పరిగెట్టగలుగుతాడు, ఫ్యాంటాస్టిక్ అథ్లీట్ అంటే మీరు చూస్తున్నారు పరిగెత్తాడు, అదొక ఫిజికల్ క్వాంటమ్ ఉంది కాబట్టి అక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండదు, మీకు అంటే రిలేటివ్గా కంపారిటివ్లో ఆస్పెక్ట్లో వచ్చేస్తుంది. అది లేనప్పుడు ఇంకొక పరిస్థితి. ఇప్పుడు బంగారం వాల్యూ, రత్నం, వజ్రం ఇంత ఖరీదు అని చెప్తే అప్పుడు మీకు దాని వాల్యూ ఉంటుంది. ఆ వజ్రం ఎవరు కొనకపోతే మీకు రోడ్డు మీద దొరికింది అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. సో అది మనుషుల పేరు అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక ఆర్ట్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా దట్ ఈస్ ద పాయింట్. సో వాట్ ఈస్ యువర్ కోర్ అబ్జర్వేషన్? అంటే దట్ పీపుల్ బేసికలీ ఒక హర్డ్ మెంటాలిటీతో, హర్డ్ కూడా కదా, ఐ వుడ్ సే దట్ దే డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్సెస్ పర్సెప్షన్, గ్రేట్నెస్. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ బుక్లో ఒక ఆర్కిటెక్ట్కి ఒక ఇది ఇస్తారు, ఏదో ఒక కమిషన్, యూ హ్యావ్ టు బిల్డ్ దిస్ ఒక బిల్డింగ్, ఒక హ్యూజ్ బిల్డింగ్ ఏదో ఒక పర్టికులర్ ఫంక్షన్ కోసం. తను ఏం చెప్తాడు, ఒక డిజైన్ వేసి తీసుకొచ్చాడు, అది కానీ మాకు కొంచెం రెనెసెన్స్ స్టైల్లో అయితే బాగుంటుంది అని వాళ్ళు ఏదో ఒక సజెషన్ ఇస్తారు. అప్పుడు తను ఏమంటాడంటే రోమన్ ఆర్కిటెక్చర్ రోమన్ ఆ టైంలో గుర్రాలు ఉండే ఆ టైంలో బిల్డింగ్స్ అని ఇంటిమిడేట్ చేయడానికి ఒక సబ్జెక్ట్స్ ఫ్యూడలిస్టిక్ సొసైటీలో ఇంటిమిడేట్ చేయడానికి ఆ బిల్డింగ్ అవసరం కాబట్టి అప్పుడున్న బిల్డింగ్ మటీరియల్స్ డిఫరెంట్, అప్పుడున్న ఫంక్షన్స్ డిఫరెంట్, వాటన్నిటి మీద నుంచి ఆ స్టైల్ వస్తుంది. ఇప్పుడు మనం మోడర్న్ సెంచరీలో ఉన్నప్పుడు దీనికి ఉన్న స్టీల్ మన మటీరియల్ ఏంటి, మన పర్పస్ ఏంటి, ఆ ఫంక్షన్ నుంచి స్టైల్ రావాలి. కానీ ఎవరో ఎప్పుడో చేశారు అది గొప్ప స్టైలు అని దానికి రికగ్నిషన్ వచ్చింది కాబట్టి దాన్ని బ్లైండ్గా కాపీ కొట్టడం అని దానికి అర్థం లేదు అని చెప్తాడు. కానీ వాళ్ళకేంటి, ఈడెవడో చెప్తున్నాడు ఒక లాజిక్. కానీ రెనెసెన్స్ అనేది లేకపోతే రోమన్ ఆర్కిటెక్చర్ అనేది గొప్ప ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి మనం బ్లైండ్గా అప్పుడు బయటకు ఏం చెప్తారో వెళ్ళి రోమన్ దాంట్లో కడుతున్నాం లేకపోతే రెనెసెన్స్లో కడుతున్నాం ఆ బిల్డింగ్ అని చెప్పుకోవటానికి ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. కానీ హావర్డ్ రార్క్ చెప్పాడని ఎవడు హావర్డ్ రార్క్ ఎవడు? సో హావర్డ్ రార్క్ చెప్పిన థాట్లో గొప్పతనాన్ని గుర్తించలేరు. ఆల్రెడీ గొప్ప అని ఫిక్స్ అయిపోయిన దాన్ని బ్లైండ్గా నమ్మటమే అది గొప్ప అనుకుంటారు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. అప్పుడు ఏంటి, వాట్ ఈస్ బీయింగ్ సెడ్. జార్జ్ బెర్నార్డ్ షా ఏమన్నాడంటే అన్నాడు, ఒక గొప్ప తత్వవేత్త గొప్ప రైటర్ జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడు, జార్జ్ బెర్నార్డ్ షా కన్నా బెటర్ మీ పక్కింటి కిల్లి కూడా అనొచ్చు, ఒక అబ్జర్వేషన్ ఉదాహరణకి. కానీ కిల్లి కొట్టాడు గొప్పోడు కాబట్టి, గొప్పోడు కాదు కాబట్టి వాడు చెప్పిన గొప్ప విషయం కూడా గొప్పగా అనిపించదు. ఇప్పుడు ఇవాళ మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో జార్జ్ బెర్నార్డ్ షా అన్నది ఒక గొప్ప వాక్యం మీకు ఒక బుక్లో వస్తుంది, అందుకని ఎప్పుడో వస్తుంది అది. ఇప్పుడు అలాంటి థాట్స్ రోజుకి 1000 వస్తాయి. అంటే అనామకులు ఎవరికి తెలియదు గ్రేట్ థాట్స్. వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి గొప్పదనాన్ని ఆపాదించట్లే ఎవరు. డిమాండ్ సప్లై చూస్తే గొప్పదనం కోషంట్ కంటెంట్ పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోయిందంటారా? 100%. there is no market for. ఎందుకంటే దానికి ఒక చిన్న రీజన్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళ ఒక మనం గొప్ప సైంటిస్టులు మనం అంటాం, బెంజమిన్ ఫ్రాంక్లిన్ లేకపోతే ఎడిసన్, ఐన్స్టైన్,
ఇలా గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ గురించి అంటాము. iPhone 6R కనిపెట్టాడు, అది కనిపెట్టాడు కదా, సెల్ ఫోన్ కనిపెట్టాడు కదా, వాట్సాప్. అది కొన్ని వందల వేలు ఇన్వెన్షన్స్ అవుతున్నాయి. ఏంటి అవన్నీ ఫార్ సుపీరియర్. అవును, గ్రాహం బెల్ అనేది ఎందుకు పనికిరాడు ఇప్పుడు ఉన్న యాక్చువల్ ఇన్వెంటర్స్లో. కానీ నంబర్ ఎక్కువైపోయారు కాబట్టి మనం ట్రాక్ చేయలేము, మనకు ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఎవడు చెప్ప సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడు తెలుసా? టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్ వచ్చింది అనుకోండి, సెల్ ఫోన్ ఇన్వెంటెడ్ అండ్ సో సమ్ జాన్ డేవిడ్ అని కనిపెట్టాడు అంటే జాన్ డేవిడ్ అప్పుడు గొప్పడు. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్ వచ్చాడు కాబట్టి ఆడు గొప్పడవుతాడు అదంటారా. కానీ మీరు అంతగా యూజ్ చేసే సెల్ ఫోన్ ఎవడు గొప్పదాన్ని వాడు ఇన్వెంటర్ని ఆపాదించట్లేదు కాబట్టి మనం దాన్ని పట్టించు. మనిషి చచ్చిపోయాక ఎక్కువ గొప్ప వాళ్ళు అవుతారా? దానికి 2 రీజన్స్. ఒకటి, చచ్చిపోయిన తర్వాత వాడికి ఇంకా వాడు మనకి ఇంకేం హామ్ చేయలేడు కాబట్టి ఆయన పక్కన పడేసి ఆడు గొప్పవాడు అంటే ఒక పని అయిపోతుంది. ఉదాహరణకి ఒక పెద్ద డైరెక్టర్ ఈ మధ్యన పోయారు. ఎంత గొప్ప డైరెక్టరు, అసలు ఇండస్ట్రీకి తీరని లోటు అని అందరూ ట్వీట్లు అన్నీ వేశారు. నాకు తెలిసి ఆ డైరెక్టర్ ఆ లాస్ట్ 5 సంవత్సరాలు ఆలోచించుండరు ఆయన గురించి. ఆయన సినిమా వచ్చి 15 ఏళ్ళే ఉంటుంది, 10 ఏళ్ళు వడవరు. ఆ ఏళ్లలో ఆయన సినిమాలు ఫ్లాప్లు అయ్యో, ఆయన ఏదో కారణంతో సినిమాలు రావట్లేదు. కానీ అది ఒక పీర్ ప్రెషర్ వలన ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన లోటుని పూర్తించలో ఎంత గొప్ప దర్శకుడు, అంత గొప్ప సినిమా రంగాన్ని అలా తీసుకెళ్ళాడు అని చెప్తారు. అది ఎవ్వరు మీన్ చేయరు, ఏమి చేయరు. కానీ చాలా మంది గత 15-20 సంవత్సరాల సినిమాలు తీసుకుంటూ ఉంటారు. అదే చెప్తున్నా. అప్పుడు నన్ను ఎవరైనా అడిగితే నేను ఒక వ్యక్తి పోవటం అనేది ఆయన శారీరకంగా పోవటం కాదు, ఆయన చేసే వర్క్ ఆపేసినప్పుడు ఆయన పోయినట్టే. అంటే నా వరకు ఆయన పర్సనల్గా ఆయన ఫ్యామిలీకి ఆయన పిల్లలకి అది వేరే విషయం. ఒక మామూలు బయట రోడ్గా నాకు అది ఓకే. కమింగ్ బ్యాక్ టు గొప్పతనం. అప్పుడు ఎందుకు గొప్పవాడు ఒకడు ఫలానా వాడు ఏ విషయంలో మీరు చెప్తారు? అతని ఇన్ఫ్లుయెన్స్ మళ్ళా ఏదైనా జరిగిందా? ఒక సొసైటీలో ఒక చేంజ్ వచ్చిందా? ఒక ఇండస్ట్రీలో ఏదైనా మార్పు వచ్చిందా? ఒక చూసే విధమైన మానిందా అనే దాంట్లో నాకు ప్రైమరీ ఆస్పెక్ట్ ఆఫ్ గ్రేట్నెస్. ఫైన్ ఆర్ట్స్లో గొప్పతనం అనేది చాలా వేగ్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, మీకు కైండ్ ఆఫ్ మ్యూజిక్ మేకర్ ఇష్టం అవచ్చు. క్లాసికల్ మ్యూజికో, కర్ణాటికో, రాగాలు, నాకు ఇరిటేషన్ వస్తుంది. అదే అప్పుడు నాకేంటి, నాకు ఒక సెన్సిబిలిటీలో నాకు ఇళయరాజా కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం. అప్పుడు నేను ఒక గొప్ప ఒక వయలిన్, నాకంటే క్లాసికల్ మ్యూజిషియన్స్ పేర్లు ఎక్కువ తెలీదు, వాళ్ళు గొప్ప వాళ్ళు అంటే నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం నాకేమీ చేయలే, నాకు కాంట్రిబ్యూట్ చేయలేదు వాళ్ళ గొప్పతనం. అప్పుడు నేను నా పర్సనల్ డెసిషన్ ఎవరు గొప్ప అనేది. అంటే వాళ్ళు గొప్ప కారా అనే దాని మీద మీరు సైలెంట్ గా ఉంటారు అంతే కదా? ఐ మైట్ వోకలైజ్ ఆల్సో సమ్ టైమ్స్. ఏమని అది ఏంటి గొప్ప అని చెప్పచ్చు. అంటే నా ఉద్దేశంలో కాంట్రిబ్యూషన్ అనేది ఒక పర్టికులర్ ఫీల్డ్ లో ఇతని వలన ఎక్కువ వచ్చింది. ఈజ్ మోర్ గ్రేటర్. తీసుకెళ్తుంది ఆబ్జెక్టివిజం లో ఆయన గొప్ప వాళ్ళు అయ్యుండొచ్చు అని ఒప్పుకోవచ్చు కదా. కానీ నేను నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. తాన్సేన్ మ్యూజిక్ నాకు ఇష్టం ఉండదు, నాకు గొప్ప కాదు. నాకు అశోక్ నగర్లో ఒక చిన్న లేకపోతే ఇందిరానగర్లో ఒక ఇంట్లో ఉన్నాడు, నాకు తాన్సేన్ గాను గొప్ప. ఎందుకంటే వాడి మ్యూజిక్ నాకు తాన్సేన్ మ్యూజిక్ అని నాకు ఎక్కువ ఇష్టం. అప్పుడు నా పర్స్పెక్టివ్లో గొప్పవాడేంటి, రికగ్నైజ్ పర్స్పెక్టివ్లో ఎవరు అవార్డు వచ్చింది కాబట్టి వాడు గొప్పవాడా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాడు గొప్పవాడా? ఇవన్నీ ఈచ్ పర్సన్ పర్స్పెక్టివ్కి, సోషల్ పర్స్పెక్టివ్కి, ఒక గ్రూప్ పర్స్పెక్టివ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అప్పుడు నాకు చాలా గొప్పవాడు అనే ఒక వర్డ్ అనేది చాలా రిలేటివ్ టర్మ్. అది దానికి అబ్సల్యూట్ మీనింగ్ అనేది ఉండదు. ఇప్పుడు గాంధీ గారు చాలా గొప్ప దేశభక్తులు, చాలా గొప్పగా పోరాడాడు. ఎవరికి? గాంధీ గారిని ఫాలో అయ్యేవాళ్ళకి. గోడ్సేకి నీచంగా కంట్రీని అంతా చెడగొట్టేస్తున్నారు అని గోడ్సే ఫీలింగ్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫీలింగ్ అది. ఇది అప్పుడు మెజారిటీ వాళ్ళు గొప్పవాడు అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటున్నారు. అప్పుడు మెజారిటీ ఆస్పెక్ట్ వచ్చింది అక్కడ. ఓకే, స్టిల్ ఇట్ ఇస్ అ క్వాంటమ్. ఎందుకంటే గాంధీ గారు ఒక పర్టికులర్ పని చేస్తున్నారు కాబట్టి అది అచీవ్ చేసారా లేదా అనే దాని మీద ఉంటుంది. కరెక్ట్. వెరస్ విచ్ ఈజ్ నాట్ ద కేస్. అప్పుడేంటి, ఎప్పుడైతే మీరు ఒకరిని గొప్పవాడు అనుకుంటున్నారో అసలు వాడు ఏం గొప్ప పని చేశాడో మీకు అర్థమైందా లేదా, ఒకటి అసలు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారా, లేకపోతే అవసరం లేదా, కేవలం అది ఫీల్ అయ్యి మనకి సౌండింగ్ బాగుందని అంటున్నారా? ఎందుకంటే ఉదాహరణకి రసూల్ పెక్కుటి డిడ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ అంటే అది సౌండ్ కోసం చెప్పింది. ఆడ సౌండ్ ఇని ఉండడు, లేకపోతే రసూల్ పెక్కుటి ఉంది కనుక అటు సౌండ్ ఇని ఉంటాడు. పేరు లేకపోతే రసూల్ పెక్కుటి కన్నా గొప్ప టెక్నీషియన్ ఉన్నా కూడా సౌండ్ ఇని ఉంటాడు. సో మీరేమంటున్నారు, పేరు లేకుండా కూడా వినిపిస్తే
నిజంగా అది గొప్పగా మీరు మీ మనసుకి మీకున్న ఐక్యూ లెవెల్కి మీకున్న ఎక్స్పోజర్కి ఒక పర్టిక్యులర్ పర్సన్ చేసింది ఒక తట్టింది అనుకోండి, అది నిజమైన గొప్ప యాజ్ అన్ ఇండివిజువల్. ఎవరో చెప్పారు ఎవరో అన్నారు కాబట్టి దాన్ని ఉట్టి గొప్ప అంటాం, ఉట్టి సౌండ్ ఎఫెక్ట్స్. అది నేను చెప్పి అది నిజమైన సౌండ్ ఎఫెక్ట్స్. సో ఈ హర్డ్ మెంటాలిటీ ఆర్ దిస్ బ్లైండ్ ఇది గొప్పతనం ఆపాదించడం అనేది, ఈజ్ ఇట్ కాజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అ డౌన్ఫాల్ ఆన్ ద హోల్ వేర్ ఆప్షన్ ఏ real talent is not coming up or real goppadanam is not being recognized? Second possible damage is that people are not stopping and pausing and questioning and improving standards of goppadanam from time to time. Correct. Both are true. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తుంది. ఏంటి అటెన్షన్ ఏ నిజమైన గొప్పతనం నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసి ఒక ఫాల్స్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తుంది, పర్సెప్షన్ దాంట్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఇందాక నేను హోడ్ రాక్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఒక కొత్త స్టైల్ ఆఫ్ ఏ బిల్డింగ్ వచ్చినప్పుడు దాన్ని నొక్కేసి ఇట్ ఈస్ ట్రైంగ్ టు స్టిల్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్ ఎస్టాబ్లిష్, ఎందుకంటే దానికి గొప్ప అనే పేరు ఉంది కాబట్టి. బ్రూస్ లీ ఏమనంటే క్లాసికల్ స్టైల్ కరాటే ఒక గొప్ప మార్షల్ ఆర్ట్, కుంగ్ఫు గొప్ప మార్షల్ ఆర్ట్. గొప్ప అనేది ఉండదు, ఎందుకంటే ఆ కరాటే ఆ పర్టికులర్ టైంలో వచ్చినప్పుడు క్లాసికల్ అంటే ఏంటి, ఒక మనిషి సృష్టించాడు, అది పైనుంచి పడ. మీకుగా మీరు అన్వయించుకున్న స్టైలు మీకు సూట్ అయ్యింది, మీరు నిజంగా ఫీల్ అయిన దాంట్లోంచి మీ ఫైటింగ్ స్టైల్ రావాలి, అది మీకు గొప్ప అవుతుంది, ఎందుకంటే మీకు సూట్ అయింది కాబట్టి. అందుకని తన స్టైల్ తను చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు ఇవాళ కరాటే కుంగ్ఫు కన్నా బ్రూస్ లీ ఎక్కువ ఐడెంటిఫై అవ్వడానికి రీజన్ ఏంటంటే అది తన ఇండివిజువల్ గొప్పతనం, అది రికగ్నైజ్డ్ ఒక స్టైల్ నుంచి వచ్చిన గొప్పతనంలోంచి రాలేదు అది, యూనో. సో అప్పుడు ఇండివిజువాలిటీ అనేది పెరుగుతుంది, ఎక్స్ప్రెషన్, ఆర్ట్ అనేది వెరైటీ ఎక్కువ వస్తుంది దానివల్ల. ఇప్పుడు నేను శివ తీసినప్పుడు నాకు అసలు రూల్స్ తెలియవు, లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళకూడదు, కెమెరా లెఫ్ట్ రైటే ఫాలో అవ్వాలి, జంప్ చేయకూడదు, యాక్సెస్ అవన్నీ నేను చేయలే, ఎందుకు నాకు తెలియదు కాబట్టి. సో నేను తెలియకుండా ఇన్స్టింక్టివ్లో చేస్తారు గొప్ప దర్శకుడు, ఇక కమాండ్ ఉంది టెక్నిక్ మీద అని వాళ్ళు చెప్తారు. సో నేను నాలో ఉన్న చాలా గొప్ప విషయాలు వాళ్ళు గుర్తించరు, నాలో లేని విషయాలు వాళ్ళు గొప్ప అనుకుంటారు. ఎందుకంటే అది కూడా ప్యాటర్న్ బై చోటు. ఎవడో క్రిటిక్ రాశాడు, ఒక నాకు గుర్తులేదు, ఒక క్రిటిక్ అప్పుడు శివ అలా వెళ్ళిపోతూ ఉంటే కారు పొగ వస్తుంది సైలెన్సర్లోంచి, శివ ఓపెనింగ్ ఎపిసోడ్లో. అది సమాజాన్ని కలుషితం చేస్తున్న రౌడీజం ఉద్దేశించి చాలా అంత పెద్ద ఏమంటారని స్టోరీ రాస్తారా, అది చాలా సింబాలిక్గా షార్ట్ తీశారు. అది నాకు ఆలోచన, నేను తీసినప్పుడు కేవలం నాకు టైటిల్స్కి ఒక ట్రాన్సిషన్ షార్ట్ కావాలనే ఉద్దేశంతో తీశాను. సో ఫెయిర్ ఇనఫ్, అది ఇంటర్ప్రిటేషన్, రకరకాలుగా ఒక ఆర్ట్ వర్క్ లేకపోతే చేయొచ్చు, అది బయట ఉన్న వాళ్ళు వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సొసైటీ. నేను కూడా అలాగ చాలా అనుకుని ఉండొచ్చు వేరే డైరెక్టర్ల గురించి, యూనో. బట్ బాటమ్ లైన్ ఏంటంటే నిజమైన గొప్పతనం అనేది ఒక మనిషి అది చూసినప్పుడు తనకి తానుగా ఆ ఎఫెక్ట్ అనేది తన మీద పడాలి, తన థింకింగ్లో అయినా అవ్వచ్చు, ఒక ఆనందంలో అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఫీల్ అయినప్పుడే దానికి నిజమైన వాల్యూ ఉంది. వేరే వాళ్ళు ఎవరో గొప్పడు, ఇప్పుడు నేను ఒక బాబాల ఎపిసోడ్లో చెప్పాను, మా ఆంటీ అందరూ కలిసి సత్సాయిబాబా చాలా గొప్ప భగవానుడు అంటే తను ఫీల్ అవుతుంది, కానీ తను ఫీల్ అవ్వట్లేదు, తనకు తెలియదేమి. సో మోస్ట్ ఆఫ్ గ్రేట్ ఎలిమెంట్స్ ఇన్ సొసైటీ ఆర్ ఓన్లీ జస్ట్ ఆర్ రిఫ్లెక్టెడ్ గ్లోరీ ఆఫ్ అదర్ పీపుల్. ఎంత ఎక్కువ మంది ఆడు గొప్పడు అంటే మీరు కూడా గొప్పడు అనమాట. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మోనాలిసా నవ్వు నచ్చుతుందా? నాకు మోనాలిసా మగోళ్ళలో ఉంటుంది యాక్చువల్గా. ఐ మీన్ షీఈ్ మోస్ట్ అన్అట్రాక్టివ్ ఫీమేల్, తను ఎవరు లేరు కాబట్టి హర్ట్ అవ్వరని చెప్తున్నా, యూనో. సో ద పాయింట్, మోనాలిసా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్, అంత గొప్ప అందమైన నవ్వు లేదు అని అందరూ అంటారు. మా కాలనీలో 5 అమ్మాయిలు తెలుసు నాకు మోనాలిసా కన్నా బెటర్ స్మైల్ ఉన్నాడు. కానీ ఇప్పుడు కూడా అది నడుపుతూ ఉంటారు, మోనాలిసా స్మైల్, పాటలు రాసేసి కథలు రాసేసి, అమ్మాయి అందం మోనాలిసా అంత బాగుంది, అది మోనాలిసా స్మైల్ నచ్చినోడు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండడు, కేవలం అందరూ అంటారు కాబట్టి అలా ఫాలో చేస్తారు. ఎందుకు వచ్చి అంటారు అది ఆ టైంలో ఒక క్రిటిక్ ఎవడో రాస్తాడు, అంటే కంపేర్డ్ నేను చెప్పేది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోలో. సో పాయింట్ ఏంటంటే అందరూ అన్నారు కాబట్టి మనం అనకపోతే మనం ఏమన్నా తెలియలేనో, మనకు తెలియదా ఏంటి గొప్ప అనే ఒక అనూన్యతా భావం నుంచి అది గొప్ప అనుకుంటారు.
టాపిక్ వచ్చింది కాబట్టి శివ కంటే క్షణక్షణం ఇస్ అ ఫార్ బెటర్ ఫిల్మ్. యా ఆల్దో పీపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్ర మలుపు తిరిగిపోయి ఉండొచ్చు, చాలా మందికి మలుపులు తిరిగిపోయి ఉండొచ్చు, కానీ రెండు సినిమాలు పక్క పక్కన చూస్తే పర్సనలీ ఐ మీన్ చాలా మంది అలా ఫీల్ అయ్యారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. చాలా మంది ఫీల్ అయినా అవ్వకపోయినా ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఇట్ ఇస్ ట్రూ, అది నా పాయింట్. సో మీకు గొప్ప అనేది మీకు ఏ సినిమా నచ్చింది, ఏ పాట నచ్చింది, లేకపోతే ఏ నాయకుడు నచ్చాడో, ఏ కథ ఐ మీన్ నవల్ నచ్చింది. మీరు అందాక రిచర్డ్ బాచర్ నేను చదవలేదు. రిచర్డ్ బాచర్ డోంట్ కన్సిడర్ రైటర్. సో అలాగే నాకు నచ్చే నావలిస్ట్ మీకు నచ్చకపోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ది ఇండివిడ్యువల్ వే. సో దీనికి అసలు యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉండదంటారు గ్రేట్నెస్ అన్నది? ఇంపాసిబుల్. అంటే యూనివర్సల్ కాన్షియస్ ఎప్పుడంటే అది మనం వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ బ్రాండ్స్. ఆ బ్రాండ్ని పాపులర్ చేయడానికి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం నుంచి మేజర్ గ్రేట్నెస్ వస్తుంది. ఇప్పుడు అది బ్రాండ్, ఒక బట్టలు కొంటాం, అది చాలా గొప్ప బ్రాండ్. ఏం బ్రాండ్ అది? అయ్యేదో క్రిస్టియన్ డియోర్ అనేది మీరు కొంటున్నారా యాక్చువల్, లేకపోతే దానికి సంబంధించిన సెంట్ వాసన మీకు నచ్చిందా? మీరు అదే ఒక చీప్ బాటిల్లో పెట్టి అదే సెంట్ పెట్టండి, ఇంపాసిబుల్ తెలియడం. సో బ్రాండ్ సెల్, ఎందుకంటే మీరు గొప్పదనం ఆపాదించాలి, అప్పుడే వాళ్ళు గొప్ప అని ఫీల్ అవుతారు. సో గొప్పదనం నిజంగా ఉండి బ్రాండ్ కూడా ఉన్న సెక్షన్స్ ఉంటాయా? మీకు నచ్చినప్పుడు అది బ్రాండ్ అవ్వటానికి అది కూడా అవ్వచ్చు. క్రిస్టియన్ డియోర్ అంటే ఒక అడ్వర్టైజింగ్ ట్యాంగ్ వస్తున్నాం అనేది ఒక అడ్వర్టైజింగ్ ఇది వచ్చింది. క్రిస్టియన్ డియోర్ అనేది, లేకపోతే ఉదాహరణ చెప్తున్నా, అది నచ్చి దానికి చేయటానికి దానికన్నా బ్రాండ్ లేకుండా నిజంగా మీ కళ్ళకి నచ్చిన ఒక బెటర్ షర్ట్ ఉండొచ్చు, బెటర్ క్లోత్స్ ఉండొచ్చు, బెటర్ పర్ఫ్యూమ్ ఉండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అది కొనరు. ఎందుకంటే ఐ వేర్ క్రిస్టియన్ డియోర్ ఆర్ ఐఎమ్ ఇన్ గబానా అని వాళ్ళు చెప్పుకోవటానికి, ఎందుకంటే వాడు ఆపాదిచ్చాడు కాబట్టి దానికోసం అది కొంటారు, కానీ వాడికి నచ్చి కాదు. అండ్ దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు పొలిటికల్ థాట్ అవ్వచ్చు, బ్రాండ్స్ అవ్వచ్చు, ప్రోడక్ట్స్ అవ్వచ్చు, సినిమా, ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్. ఇట్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ నీడ్ టు బిలాంగ్ or it's coming out of a need to not because you want to be with the majority. ఎవరైతే మెజారిటీ యాక్సెప్ట్ చేస్తున్నారో ఏది గొప్ప అనే గ్రూప్ లో యూ వాంట్ టు బిలాంగ్. యూ డోంట్ వాంట్ టు స్టాండ్ యాజ్. గొప్పదనం ఎక్కువ ఆపాదించడం వల్ల, ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఆఫ్ గొప్పదనం చూద్దాం. అది ఒక మనిషి మీద బాగా ప్రెషర్ పడుతుందా? ఉదాహరణకి మీరున్నా అనుకోండి, చాలా గొప్పవారు నేను రోజు 10 సార్లు చెప్పాను మీకు. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నేను చూసింది, నేను చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, రాము పెచ్చినవాడు, అడేమ్మ రాము ఏం మాట్లాడు అడిగే తెలియదు, అడేదో వాగుతూ ఉంటాడు. ఇప్పుడు నేను కొన్ని సినిమాలు, చాలా రెస్పెక్టబుల్ సినిమాలు నేను తీసి ఉండొచ్చు, శివావు, క్షణక్షణము, సత్య, వడవర్. కానీ నేనేంటి, ఎప్పుడు నేను ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కానీ నేను ఏది చేసి ఎప్పుడు కూడా నేను ఒక రెస్పెక్ట్ ఇచ్చుకోవటం కానీ, పొలిటికల్గా మారల్గా కరెక్ట్గా మాట్లాడటం కానీ నేను చేయలేదు. అప్పుడు మ్యాక్సిమం అవుట్వర్డ్గా నాకు మీడియాలో కూడా ఏంటి రాము అని రాస్తారు. ఐ డోంట్ థింక్ దే కాల్ బై ఫస్ట్ నేమ్ ఎనీబడి ఎక్సెప్ట్ మీ. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా మోస్ట్లీ రాము అని రాస్తున్నాను. అవును, యూనో కరెక్ట్. నాకు రేవతి, యాక్ట్రెస్ రేవతి, మణిరత్నం ఫ్లాప్ తీసినప్పుడు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మనీ సార్, ఐ డోంట్ నో అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు, గ్రేట్ డైరెక్టర్. నేను ఫ్లాప్ తీస్తే ఐ వాంట్ టు కిక్ యూ ఆన్ యువర్ యాస్ అంట. ఎందుకంటే బికాజ్ షీ డోంట్ థింక్ ఆఫ్ మీ యాజ్ అ గ్రేట్. అదే అప్పుడప్పుడు సినిమా తీస్తాడు, అది ఆడేస్తుంది అనే దాంతో ఆ కంఫర్ట్ లెవెల్ నుంచి షీ ఈజ్ ట్రీటింగ్ మై ఫిల్మ్ విచ్ ఇస్ గుడ్, గొప్ప, ఇది గొప్ప సినిమా, ఇది చెత్త సినిమా అని కాదు. కానీ రాము గొప్ప దర్శకుడు అనేది రాలేదు, కాన్షియస్గా అది లేదు. అది కంఫర్ట్ లెవెల్ వస్తుంది. అప్పుడు ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు ఐ లవ్ విమెన్స్ థైస్ అని చెప్పొచ్చు. అది విశ్వనాథ్ గారు చెప్పలేరు, మణిరత్నం చెప్పలేరు. యూనో అందుకని నేను నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి నాలో గొప్పతనం లేదు, అదేదో పొరపాటున సినిమా బాగా వచ్చేసింది కానీ నా ఇంటెన్షన్ కాదు అని చాలా కాన్షియస్గా ఐ ట్రై టు స్టీర్ అవుట్. నాకు విశ్వనాథ్ గారు చెల్లెలు కాపురం రకరకాల సినిమాలు తీశారు, కాదు అదే అవుతున్నా. అలాంటి సినిమాలు అంత వెరైటీగా వచ్చినప్పుడు శంకరాభరణం సినిమాకి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అది. ఆయనకి కాళ్ళకు దండం పెట్టేసి శాలువా కప్పేసి ఆయన గొప్ప చేసేసి ఐ థింక్ దే కిల్డ్ హిమ్. ఎందుకు కిల్డ్ హిమ్ అంటే తర్వాత సినిమా తీయలేదని కాదు, మంచి సినిమా తీయలేదని కాదు, కానీ ఆ వచ్చిన దాంట్లోంచి ఐ ఫెల్ట్ ఇట్ గాట్ లిమిటెడ్. ఎందుకంటే ఆయనకున్న రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆర్ ఫార్ బియాండ్
Just శంకరాభరణం, సప్తపది ఆ కైండ్ ఆఫ్ దానికి లిమిట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయనకున్న ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ విజన్కి. కానీ ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేశారో ఒక గొప్పతనం ఆపాదించి రిస్ట్రిక్ట్ అయిపోతారు. ఇప్పుడు చేయలేను, శాలువాగా కూర్చుని దాన్ని కాలుకు దండం పెట్టాక మీరు క్యాబరే పాడి ఎలా తెస్తారు? సో గొప్పతనం అనేది చాలా సార్లు ఇట్ కెన్ రిస్ట్రిక్ట్ కంప్లీట్లీ. సో ఇట్స్ డేంజరస్ ఇన్ ఇట్ ఈస్ స్టిఫ్లింగ్ థింగ్. జైల్లో పెట్టడం అది. మీరు రీసెంట్గా చనిపోయిన ఒక పెద్ద డైరెక్టర్ గురించి చెప్పారు. ఇంకోటి కూడా జరుగుతూ ఉంటుంది, మనిషి బతుకున్న రోజులు వాళ్ళలో అని చెడు చూస్తుంటారు. అదే మ్యూజిక్ చేసిన వాళ్ళు లేకపోతే అదే సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు తిట్టిపోస్తూ ఉంటారు ఇలాగా అలాగా అని. చనిపోయాక సడన్గా వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయిపోతారు? అది సేమ్ రీజన్. ఎందుకంటే నార్మల్గా ఎప్పుడైనా మీకు బతికున్న మనిషి మీద మీకు ప్రాబ్లం ఉండేది వాడు చేసే పనుల వలన మీకు హామ్ ఎనీ విధంగా రెప్యుటేషను లేకపోతే ఫిజికల్లో ఇంటలెక్చువల్ హామ్ వస్తుంది. ఎందుకంటే వాడు యాక్టివిటీ అవుతుంది, ఇంకా ఏదో చేస్తున్నాడు. బట్ హౌ కెన్ దట్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ థర్డ్ పర్సన్ బై స్టాండర్? ఇట్ విల్ హ్యావ్, బికాజ్ హీఈస్ లిస్నింగ్. తను ఇలా చేశాడు, ఆ పాట ఇలా వచ్చింది, లేకపోతే ఇదేదో అయ్యింది అనేది ఒక యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ ఉన్నప్పుడు దానికి ఉన్న ఎఫెక్ట్ ఉంటుంది, దానికి ఉన్న రిజల్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు రకరకాల రెహమాన్ పోయాడు అనుకోండి, ఐ ఓన్లీ రిమెంబర్ ఓన్లీ ది బెస్ట్ వర్క్ ఆఫ్ హిస్. ఎందుకంటే ఇవన్నీ ఇన్సిడెంట్లు, దాని తర్వాత ఇవన్నీ ఇంకా అయిపోయింది దాని కూడా ఐ ఓన్లీ రిమెంబర్ ద బెస్ట్ విచ్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. అది నాకు అవచ్చు, మీకు అవచ్చు, ఎవరికైనా కూడా పోయినప్పుడు యూ విల్ కంప్లీట్లీ నెగేట్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెన్ అండ్ ఓన్లీ ఇది అందరూ గొప్పలు అయిపోతారు. ఎందుకంటే మీరు కలెక్షన్ ఆఫ్ అన్నీ మంచి చేసుకుంటే గొప్పడే ఆటోమేటిక్గా. చాలా గొప్ప మనిషి, మంచి హృదయం, చాలా మంచి ఇది అని. ఎందుకంటే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ ద సో కాల్డ్ బ్యాడ్. సో దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను నా గురించి ఏం ప్రోగ్రామ్ వచ్చినా ఆడ తెక్కలోడు ఇది అని నా ఫ్లాప్ సినిమాల్లో విజువల్స్ వేస్తారు. అంటే అప్పుడు కన్నా కొంచెం నా మీద కోపం తగ్గచ్చు అని నా ఆశ. అప్పుడు మిమ్మల్ని గ్రేట్ థింకర్, ఫిలాసఫర్. 2014లో రామూయిజం అని ఒక సిరీస్ చేశారు ఆయన. నాకు అన్నిటికన్నా భయం ఆయన అంటారేమో అని. ఎందుకంటే ఆయన అయిపోయింది నా పని. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. వాడు మైండ్ దొబ్బింది వాడికి అంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే అట్లీస్ట్ ఐఎమ్ స్టిల్ సేమ్, ఇట్ లెట్స్ మీ బీ. సో ద కమింగ్ బ్యాక్ టు దట్ ఎగ్జాంపుల్, ఆ శాలువా కప్పి కాళ్ళు అంటే నా అందుకనే ఎవరన్నా ఇప్పుడేదో నాకున్న పొజిషన్కి దానికి ఎవరు స్ట్రగ్లింగ్ యాక్టర్ వచ్చి గబుక్కుని కాళ్ళు ఐ గెట్ ఇరిటేషన్. అసలు నాకు దీవించరా మనసారా? I just get a palp అంటే నాకు వెరీ ఫ్యూ టైమ్స్ I lose temper. సో వాళ్ళ అభిమానం చాటుకోవాలంటే ఏం చేయాలి? వచ్చి హగ్ ఇవ్వాలా మీకు? ఎవరన్నా వచ్చి? బట్ ద పాయింట్ ఈజ్ అదొక సబ్సర్వెంట్ యాక్ట్. నువ్వు నాకన్నా గొప్పోడివి అందుకని నేను కాళ్ళు ముట్టుకుంటున్నాను అనేది వాళ్ళ పాయింట్. అది దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐ హ్యావ్. కానీ నువ్వు ఐ లైక్ యువర్ ఫిల్మ్ లేకపోతే ఆర్డర్ ఫోటోగ్రాఫ్, దట్ ఈస్ జస్ట్ షేరింగ్ ఏ మూమెంట్ ఆఫ్ సమ్ వన్ యూ లైక్. కాళ్ళు పట్టుకోవడం అనేది సబ్సర్వెంట్ యాక్ట్. అది బికాజ్ యూఆర్ అక్నాలెడ్జింగ్ ద పర్సన్. విశ్వనాథ్ గారు కాళ్ళు పట్టుకున్నారు, కాళ్ళు ముట్టుకుంటాం అంటే ఇట్స్ అక్నాలెడ్జింగ్ దట్ యు ఆర్ సమ్వన్ ఫార్ సుపీరియర్ and you're not realizing you're restricting him. But that's his perception and his this thing. No, fair enough. You can't control, right? ఆయనకు నచ్చొచ్చు. నేను అంటే విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు కాళ్ళు పట్టుకుని వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటే ఆ ఫ్రీడమ్ మనకి ఇవ్వాలి కదా. కానీ ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ స్టూపిడిటీ. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా అయ్యప్ప మాల దానిలాగే రకరకాల వాళ్ళకి వేరే ఉంటాయి. ఆడు స్పేస్లో ఆడు చేసుకోవచ్చు, నా స్పేస్లోకి రాకూడదు. సో కట్టలు తెంచుకునే అభిమానాన్ని ఎలా డీల్ చేస్తారు మరి మీరు ఎప్పుడైనా? మీకు క్రేజ్ ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఎక్కువ అభిమానిస్తే నన్ను మీరు పారిపోను. నాకు ఐ విల్ గెట్, ఎందుకంటే నా గురించి నాకు తెలుసని నా ఫీలింగ్. నేను ఏంటి ఎగ్జాక్ట్లీ నా స్ట్రెంగ్త్ ఏంటి. మీరు నాకున్న వాల్యూ కన్నా ఎక్కువ పొగిడినా నేను మిమ్మల్ని ఏదో అనుకుంటాను. నాకున్న నెగిటివిటీ కన్నా ఎక్కువ తిట్టినా కూడా ఏదో అనుకుంటాను. ఎందుకంటే నా వాల్యూ ఒకటి నాకే తెలుసు. కానీ ఎవరికి నేను గౌరవం ఇస్తానంటే ద పర్సన్ హూ అండర్స్టూడ్ అండ్ కెన్ ఇంటరాక్ట్ ఆర్ క్యాన్ టెల్ మీ నువ్వు ఇలా అనుకుని తీసేవు ఈ సినిమా కానీ నువ్వు అనుకున్నది ఎందుకు తప్పంటే లేకపోతే నువ్వు ఇలా అనుకోవచ్చు అని ఒక థాట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఐ విల్ వాల్యూ దట్ పర్సన్. నాకు ఒక పర్టిక్యులర్ అతను ఒక రోజుకి 20 మెసేజ్లు వేస్తాడు. ఇది ఒక అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నో ఆల్సో అబౌట్ దట్ మ్యాన్ అండ్ అట్లీస్ట్ ఫేస్బుక్. నాకు అసలు అతని ఆ పేరు చూస్తే ఇరిటేషన్ వస్తున్నారు. ఎందుకు అసలు నేను చదవను. నాకు 20 మెసేజ్లో పేరు చూడగానే రీసెంట్లీ బ్లాక్ టీమ్ ఆల్సో. దానికి రీజన్ ఏంటంటే యూ ఆర్ ఆపాదింగ్ గ్రేట్నెస్ విచ్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్, విచ్ ఈస్ స్టూపిడ్, విచ్ ఈస్ యాజ్ నో లాజికల్ ఎఫెక్ట్
నా మీద ఎఫెక్ట్ ఉండదు, తన మీద ఎఫెక్ట్ ఉండదు, దేనికి ఏమి ఎఫెక్ట్ ఉండదు. మీ మీద ఉండదు, ఐ అగ్రీ, బట్ తన మీద ఉండదని అనడానికి లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్. ఇప్పుడు ఎప్పుడు తను నాకు థాట్ గురించి చెప్పాడు అనుకోండి, మీరు అన్న ఈ థాట్ నాకు ఎఫెక్ట్ వచ్చింది, ఫస్ట్ టైం నాకు ఇది అర్థమైంది, లేకపోతే నాకు ఇది అర్థం అవ్వలేదు, లేకపోతే ఇది, దట్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్. నేను మిమ్మల్ని దేవుడు నాకు కొలుస్తాను, మీ ఫోటో పెట్టుకుని పూజించుకుంటానంటే దట్ డజంట్ ఎఫెక్ట్ మీ. అది నేను చెప్పేది. యా, see the teaching is not the teacher, అంటే if at all, or see the path not the. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నేను మిమ్మల్ని దేవుళ్ళ కొలుస్తాను అంటానికి మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాను దానికి డిఫరెన్స్ ఉంది. సో ముద్దు అట్లీస్ట్ తెలిపి ఎఫెక్ట్. ఓకే, నన్ను దేవుళ్ళ కొలవద్దు, నాకు ముద్దు ఇస్తే బెటర్ అంటున్నా. మళ్ళీ ఆవు వ్యాసం లాగా అమ్మాయి దగ్గరికి వచ్చింది కదా. ఎస్, ఆల్ రోడ్స్ లీడ్ to whatever is right, whatever roam around. What? All roads lead to Rome antaru. Rome, yeah, so the point there, to roam around and to lead to the best pleasures of life, of which a woman is one. Yeah, thanks. So that makes me romantic and not a pervert, just in case. గొప్పదనం, పర్సనల్ క్వాలిటీస్, ప్రొఫెషనల్ క్వాలిటీస్, టాలెంట్స్, వేటికి ఎక్కువ మీరు, if at all you had a dictionary to define what makes greatness అని? See, అదే ఇప్పుడు ఐ డోంట్ థింక్ ద సెపరేట్ చేయగలమా చేయకూడదా అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఆబ్వియస్లీ గొప్పదనం అనేది అనదర్ పర్సన్స్ పర్సెప్షన్ అనేది మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, ఒక పర్సన్ని తన ప్రొఫెషన్ మూలాన్ని మనం ప్రేమిస్తున్నామా, తనకున్న వర్క్ అవుట్పుట్, తను చేసిన దాని నుంచి మనకేం వస్తుంది, ఈ ఫ్యాక్టర్స్ నుంచి మనకి ఒక ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి ఐ థింక్ దేర్ ఆల్ మిక్స్డ్, దే కాంట్ బీ సెపరేటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. అసలు ఐ వాజ్ మ్యాడ్ అబౌట్ హిమ్ ఇన్ కాలేజ్ డేస్లో కానీ అప్పుడు కానీ. నేను ఫస్ట్ టైము చెన్నైలో ట్రైన్ దిగాను 1987 or 6 ఆ టైంలో. నా ఫస్ట్ థాట్ ఏంటంటే ఇళయరాజా గారు ఉండే ల్యాండ్, అంటే నేను ఒక చంద్రుడి మీద ఆమ్స్ట్రాంగ్ అడుగుపెట్టినట్టు నేను ఇళయరాజా గారి ల్యాండ్లో నా కాలు పెడుతున్న చెన్నై స్టేషన్లో అనే ఫీలింగ్ నాకు. అండ్ దట్ ఈస్ హౌ మచ్ ఐ యూస్ టు ఎడ్యులేట్ హిమ్. అంటే ఆల్మోస్ట్ అంటే అంతకన్నా గ్రేట్గా నేను ఫీల్ అవ్వలేదు ఎవరిని ఇప్పుడు. దాని తర్వాత శివ నాకు బ్రేక్ వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు దట్ డిడ్ నాట్ స్టాండ్ ఆ గోవది. ఎందుకంటే నా ఇమాజినేషన్లో ఉన్నారు ఆయన అంతవరకు. ఇప్పుడు రియల్ పర్సన్ని చూసినప్పుడు ఆల్మోస్ట్ ఏంటి ఆయన పాటలాగా ఉండాలనుకుంటాను. ఎందుకు, నా ఇమాజినేషన్లో ఆయన పాటలో ఉన్న మెలోడీ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నైస్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆమె సిచ్యువేషన్ సొల్లుగా అన్నారు అక్కడే ఆయన టోటల్గా అంటే అయిపోయింది. యూ ఎక్స్పెక్టెడ్ దిస్ రియల్లీ? యా, కరెక్ట్. అంటే నా ఇమాజినేషన్లోంచి ఒక ఎక్స్టెన్షన్ అయిపోవాలి ఆయన. ఇది అంటే అప్పుడు ఆయన మనిషిగా గొప్పగా ఉండాలి, ఆయన మంచిగా అవుతాడు. ఆయన ఎవ్రీథింగ్ హెస్ టు బి యాజ్ గ్రేట్ యాజ్ హిస్ మ్యూజిక్ అని నా ఫీలింగ్. అది లేదు, అది అవ్వదు. ఆబ్వియస్లీ ఈజ్ హ్యూమన్ బీయింగ్. సో నాకు కోయంబత్తూరు శివ రికార్డింగ్కి వెళ్ళాం, కంపోజింగ్కి వెళ్ళాం. ఎందుకంటే ఆయన ఎందుకు కోయంబత్తూరు వెళ్తున్నారో నన్ను అక్కడ రమ్మంటే మేము ట్రావెల్. అక్కడ నేను దిగి ఈ బంగ్లో ఇది మన రెస్ట్ హౌస్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఉండాలో అక్కడ నేను ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వెనక్కి తిరిగాను. రాజా గారు బ్యాక్ సీట్లో కూర్చున్నారు, కారు అంబాసిడర్ కారు. ఇప్పుడు వరకు సప్న ఐ స్టిల్ రిమెంబర్ హిమ్. ఆయన పళ్ళతోటి రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, అదే సారీ మన విండ్షీల్డ్ అద్దం దిగి ఉంటే ఆయన ఏదో పళ్ళతో కొరుకుతున్నారు దాన్ని. ఐ కాంట్ ఫర్గెట్ దట్ విజువల్. అంటే ఇళయరాజా అనే మనిషి అంటే చిన్నపిల్లలు చేస్తారు అది. సో ఒక 50-year-old మ్యాన్ పళ్ళతో కొరుకుతూ ఉంటే ఆయన ఉన్న చిన్నపిల్లలు. కానీ నా పాయింట్ ఏంటంటే ఆయన ఏం చేసినా నాకు ఆయన మ్యూజిక్లో ఉండాలని నా ఫీలింగ్. సో నాకు ఆ కంపోజింగ్ వెళ్ళి ఒక 2 days ఆయనతో స్పెండ్ చేసేప్పటికి మొత్తం ఇంప్రెషన్ అవుతుంది. కానీ అసలు ఆయన నాకున్న గొప్ప క్వాలిటీ ఆయన మ్యూజిక్. నేను పర్సనల్ లెవెల్లో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నది, కానీ అది రీచ్ అవ్వలేదు. కాబట్టి చాలా మందికి అవుతుంటుంది 100%. యా, ఆఫ్ కోర్స్. సో ఐఎమ్ షూర్ ఇప్పుడు నన్ను నా సినిమా చూసి నచ్చి నన్ను కలిసినప్పుడు హీ మైట్ నాట్ లైక్ మీ, ఎందుకంటే హీ విల్ హ్యావ్ సమ్ ఇమేజ్ అది తన మైండ్లో. సో ఒకటి మన ఇమేజ్కి మ్యాచ్ కాకపోవడం, రెండోది కొంతమంది వాళ్ళ పనితనం చాలా బాగుంటుంది, యాక్షన్ కరెక్ట్. బట్ అదే నేను ఎగ్జాంపుల్ ఇచ్చింది, నేను ఇళయరాజా ఎగ్జాంపుల్ అదే ఇచ్చాను. ఇది కనీసం ఇది సిల్లీ అంటే కొన్ని ఈ పరిధిలో ఉండేవి. వాట్ అబౌట్ కరెక్ట్, ఐ అండర్స్టాండ్.
సో ఆయనకున్న టాలెంట్కి ఆయన మనిషిగా ఎట్లా బిహేవ్ చేస్తారు, మనిషిగా ఎట్లా డీల్ చేస్తారు అనేది కరెక్ట్. అప్పుడు చాలాసార్లు మనం ఇది కూడా వింటాం, అది గొప్ప మంచి టాలెంట్ కానీ మనిషి మాత్రం మహా నాసి ఏదో అంటారు. ఎందుకంటే పర్సనల్ డీలింగ్స్లో తను చేసిన వర్క్ అవుట్పుట్కి సంబంధం లేదు. అఫ్కోర్స్ అక్కడ బైఫర్కేషన్ నేను ఒప్పుకుంటాను. కానీ అట్ ద సేమ్ టైం నేను ఇంటిగ్రల్గా చూసింది ఏఆర్ రెహమాన్. ఐ మైట్ నాట్ అగ్రీ విత్ హిస్ రిలీజియస్ ఆస్పెక్ట్ అయినది వేరే విషయం, కానీ ఆ ప్యూరిటీ అనేది అంత సింక్లో అన్నది నేను ఎప్పుడు చూడాలి. Is it because you knew Rahman before he became Rahman and hence you integrated him? Is it also because he is a much milder personality as a person? To a degree I think you're right, because నాకు రెహమాన్ చాలా తర్వాత కలిసి ఉంటే నాకు ఎలా ఉండేది అనేది ఐ హ్యావ్ మై డౌట్స్. యూ హ్యావ్ ఎ పాయింట్. ఎందుకంటే ఇళయరాజా గారి జర్నీ ఆల్మోస్ట్ నాకు నా ఉద్దేశం ఆయన ఒక గొప్ప అసలు he was already got to you before you met him. Correct, before I met him. Whereas Rahman, I met him as a common man. I think you're right. Yeah. So that has 100% that will have some bearing. 100%. So same thing will go. ఒక ఐశ్వర్య రాయ్ తోటి నేను ఫస్ట్ టైము చాలా దగ్గరగా కూర్చుని మాట్లాడుతాను. షీఈ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, ఆబ్వియస్లీ ఎవ్రీబడి నోస్. నేను మాట్లాడుతున్నప్పుడు ఐశ్వర్యకు ఒక హ్యాబిట్ ఏంటంటే తను మాట్లాడుతూ ఉంటే షీ లావ్స్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అందుకని చాలామంది ఫేక్ అనుకుంటారు ఐశ్వర్యని. చాలా ఫేక్ అంటే ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే తను చెప్పిన దానికి మీరు రియాక్ట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఒక ట్రిగర్ లాగా తను రియాక్షన్ ఇస్తుంది ఐశ్వర్య. నేను చెప్పేది ఏంటి, ఇంత గొప్ప అందగత అనేది ప్రపంచంలో లేదు అనే రెప్యుటేషన్ ఉండి తను నవ్వినప్పుడు ఏదో ఒక యాంగిల్లో నాకు గట్టిగా నోరు తెరిచి నవ్వుతూ ఉండే ఐ కెన్ సీ హర్ టాన్సిల్స్ ఆ పర్టికులర్ యాంగిల్లో. అండ్ ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అవి ఉంటాయని తెలుసు, కానీ అది మీరు స్టిల్లో చూడలేదు, పిక్చర్లో చూడలేదు. ఇప్పుడు దట్ ఈస్ కవర్డ్ బికాస్ ద హోల్ పాయింట్ ఆఫ్ సినిమా ఈజ్ టు ప్రెజెంట్ అన్ యాక్టర్. గొప్ప యాంగిల్ ఇది, అంత గొప్పగా కనిపిస్తుంది, ఇంత అందంగా కనిపిస్తుంది. ఐశ్వర్య రాయ్ టాన్సిల్స్ మిమ్మల్ని లెట్ డౌన్. సో అదేంటి, అది మీ రొమాంటిసిజం నుంచి వచ్చిన ఆస్పెక్ట్. సో ఇళయరాజా గారు అది కొరకడానికి ఓకే, ఇది స్టిల్ లుక్ ఆస్పెక్ట్. రెండోది ఏంటి, వేటూరి గారు ఒక గొప్ప తత్వవేత్త. నాకు ఎందుకు నేను సాగర సంగమం మనిషి బతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన అరింటి నట్ట నడుమా నీకెందుకు ఇంత తపన అలాంటి లైన్ రాసిన ఆయన అసలు వడపోసేసి ఉంటారు. ఏంటి అసలు హ్యూమన్ సైకాలజీ ఏంటి, రిలేషన్ ఏంటి, అసలు అర్థం ఏంటి, అంత గొప్ప మేధావి అని నా ఫీలింగ్. ఆయన రాసిందే, నేను ఆయన్ని చూస్తే రియల్ లైఫ్లో అదే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అడగడం లేకపోతే ఆయన మామూలుగా మాట్లాడే మాటలు యూ విల్ బి షాక్డ్. అంటే కాదు, అంటే దాన్ని తప్పట్లేదు, బట్ సింక్ ఉండదు అసలు. ఆయన రాసిన దానికి దీనికి అసలు సింక్ ఉండదు. ఇవన్నీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టాలెంట్. ఇప్పుడు చాలా మంది నన్ను అంటారు, ఇంత తెలివిగా మాట్లాడతాడు, ఇంత ఇంటెలిజెంట్, ఈడేంటి ఇలాంటి సినిమాలు తీస్తాడు అని నన్ను అంటారు. సో నాది ఇక్కడ రివర్స్. దే థింక్ ఐఎమ్ బెటర్ యాజ్ అ పర్సన్ దెన్ ఫిల్మ్ మేకర్. బెటర్ అంటే నేను నాట్ యాజ్ ఎ గుడ్ పర్సన్, ఐఎమ్ సేయింగ్ మేబీ హిజ్ ఇంటెలిజెన్స్ అనేది వాడి పర్సనల్ లైఫ్లో, ఐ మీన్ ద వే టాక్స్లో ఉంటుంది, సినిమాలో కనిపించదని. సో ఫెయిర్ ఎనఫ్ ఈ బైఫర్కేషన్ లైక్ ఆల్రెడీ ఒప్పుకున్నాను అది చేయడానికి. కానీ మెయిన్ పాయింట్ ఆఫ్ గొప్పతనం నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషికి వాడు ఏం గొప్ప అని వాడు ఫీల్ అవ్వటంలోంచి రావాలి, కానీ ఎవరో గొప్ప అంటున్నారు అనేది షుడ్ బి రిలవెంట్. దేనివల్ల అవ్వచ్చు, ఏదైనా అది ఆర్ట్స్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, ఒక మనిషి ప్రవర్తించే తీరు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా వచ్చి మా మదర్కి ఒళ్ళు బాగాలేదు సార్, ఏదో డబ్బులు అడిగాడు నా ఎంప్లాయీ. నేను మీ మదర్ గురించి నాకు చెప్పదాను, ఎందుకంటే మీ మదర్ గురించి చెప్పడం అనేది ఇట్ ఈస్ నాకు ఒక ఏమంటారు దాన్ని, యూఆర్ సబ్జెక్టింగ్ మీ టు సంథింగ్ ఐ డోంట్ నో సబ్జెక్ట్ టు. అప్పుడు నేను అరే ఎలా ఉన్నారు పాపం, హాస్పిటల్లో ఉన్నారా, ఏంటి ఏమైంది అని నేను అడగను, ఎందుకంటే నేను ఫీల్ అవ్వను. నాకు డబ్బులు కావాలని చెప్పు, నాకు నీ మీద ఇష్టం అంటే నీకు అవసరం ఉందని నేను అనుకునేస్తాను, నేను ఇవ్వాలంటే. లేదు ఎందుకు అని నేను అడిగితే చెప్పు, కానీ డోంట్ టెల్ మీ ద రీజన్ వేర్ ఐఎమ్ ఫోర్స్ టు ఫీల్ సంథింగ్. అప్పుడు తను ఇది ఎంత రూడ్, అసలు ఎమోషన్స్ లేవు ఇది అని తను అన్నాడు ఎవరితోనూ. అది కరెక్టే. ఇంకొకడేమో
రాము ఎంత గొప్పవాడంటే ముందు అంతా చెప్పేస్తాడు. ఎందుకంటే దీని నుంచి అంతా ఎడిట్ చేసి ఇలాగా ఇప్పుడు నేను ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పవద్దు, ఎందుకంటే మీరు గుడ్ మార్నింగ్ చెప్తే నేను కూడా చెప్పాలి. సో మీరు గుడ్ మార్నింగ్ చెప్పడానికి 3 సెకండ్లు అవుతుంది, నేను గుడ్ మార్నింగ్ 3 సెకండ్లు, 6 సెకండ్లు మన ఇద్దరు లైఫ్లో మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఇదంతా ఆలోచించడంలో ఇంకా టైం వేస్ట్ అవ్వట్లే. కానీ ఒకసారి అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు ఏంటి అది నేను ఎవరు చెప్పొద్దు గుడ్ మార్నింగ్ అని యూనిట్లో ఫస్ట్ డే చెప్తాను ఒకసారి. ఇప్పుడైతే చెప్పను, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు. సో అది అప్పుడు అన్ని సెకండ్లు అది అయిపోయింది, అది సిస్టమ్ అయిపోయింది. సో ఎనివే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే ఈచ్ పర్సన్ ఆపోజిట్ లెవెల్. ఇంకోళ్ళు ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు, అందరూ గుడ్ మార్నింగ్ చెప్పాలి ఎవరికాళ్ళు అని చెప్పి ఆయనకి సగం టైము భోజనం చేసేవా రా నీకు వడ్డిస్తా ఇది అని చెప్తారు. అది ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో అప్పుడు ఏంటి, ఒకళ్ళకేమో వాళ్ళకున్న దాంట్లో ఇది గొప్ప అనిపిస్తుంది, ఇంకోళ్ళకి ఇది గొప్ప అనిపిస్తుంది. సో ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వెన్ నథింగ్ ఈజ్ అబ్సల్యూట్ అని నేను చెప్తా ఉంటాను. గొప్పతనం అయితే ఇలా వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఎక్స్ట్రీమిటీ వచ్చినప్పుడు, వెన్ యూ సీ టాలెంట్ అండ్ స్కిల్ నాట్ మ్యాచింగ్ దేర్ పర్సనల్ బిహేవియర్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు చాలా మంది గో త్రూ దిస్ టు డీల్ విత్ ఇట్? బెస్ట్ వే టు డీల్ ఈజ్ ఓన్లీ యువర్ పర్సనల్ పర్సెప్షన్. కాదు మీ పర్సెప్షన్లో అంటే అప్పుడు ఆబ్వియస్లీ మీకున్న ఎక్స్పీరియన్స్తో చాలాసార్లు జరిగినప్పుడు యూ అండర్స్టాండ్ ఇలా 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 జరగడానికి అవకాశం ఉందని. బట్ ఎస్ స్టిల్ యూ విల్ గెట్ టేకెన్ ఎ బ్యాక్ చాలాసార్లు, యూనో. బట్ దట్ కమ్స్ అండర్ సెపరేట్ టాపిక్. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రైమ్ థింగ్స్ విచ్ పీపుల్ పెయిన్. అది లవ్లో ఉండొచ్చు, మ్యారేజ్లో ఉండొచ్చు, అంటే ఫాదర్ చిల్డ్రన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, పేరెంట్స్ చిల్డ్రన్, అండ్ బిజినెస్ పార్ట్నర్స్లో ఉండొచ్చు, యూనో. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ, యూనో. సో ఇప్పుడు గ్రేట్నెస్ ఏంటంటే నాకు చాలా గొప్పవాడు అని ఇప్పుడు ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఏమనుకున్నారు, ఏం చేయటానికి డిసైడ్ చేయారు, ఎంత సాధించారు అనే కొలమానం ఉందనుకోండి. ఆ కొలమానంలో నాకెవరో 26/11 అయినప్పుడు ఎన్ఎస్జీ ఎంత గొప్పవాళ్ళు, వేర్ గ్రేట్ వారియర్స్, వాళ్ళు వచ్చేసి సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు అంటే అన్నను 10 మంది ఒక బోట్లో దిగొచ్చి బాంబేని 3 రోజులు గడగడలాడిచ్చారు. దాంట్లో 3 తాజ్లో ఉండి 300 మంది ఎన్ఎస్జీ కమాండోస్కి 3 రోజులు పట్టింది. సో అది మన దేశం, మన వాళ్ళు టెర్రరిస్టులు అనేది ఒక మాట పక్కన పెట్టి మీరు మనుషులుగా చూస్తే ఎవరు గొప్పవాళ్ళు? అదే ఇందాక అడిగింది, అదే స్కిల్ సెట్ వర్సెస్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళ ఇంటెన్షన్ వేరు, వాళ్ళ దృష్టిలో దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ ఎనిమీస్, మన దృష్టిలో వాళ్ళు ఎనిమీస్. ఎఫిషియన్సీ వైజ్ యూ హ్యావ్ టు బైఫర్కేట్ దట్. సో ఒకటి మీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు, ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు, వాళ్ళ స్కిల్ చూస్తున్నారా, వాళ్ళ ఇంటెన్షన్ చూస్తున్నారా, వాళ్ళ ఆబ్జెక్టివ్ చూస్తున్నారా? సో జార్జ్ బుష్ కంటే ఒసామా గొప్పవాడు అంటారు 100%. దాంట్లో డౌటే లేదు. దానికి రీజన్ ఏంటి? జార్జ్ బుష్ అనేది పొజిషన్, అదో అమెరికా అనే ఒక కంట్రీలో ఒక సిస్టంలో ఒక జాబ్లో కూర్చోబెట్టారు. ఉసామా బిన్ లాదెన్ అనేవాడు వాడు ఆలోచించి అల్ఖైదా అనే ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి గోలో కూర్చుని అమెరికా అనే కంట్రీ మీద వార్ డిక్లేర్ చేశాడు, యూనో. సో గొప్పవాడు. ఇన్నోసెంట్ పీపుల్ని చంపడం గొప్ప, అది కాదు క్వశ్చన్. వాడు అనుకున్నాడు, వాడు ఆబ్జెక్టివ్ ఏంటి? సో సక్సెస్ని మీరు మెజర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇన్నోసెంట్ పీపుల్ని చంపకూడదు, మనం ఒక సివిల్ సొసైటీలో బతుకుతున్నాం, సమాజ రూల్స్ పాటించాలి, లా ఆఫ్ ద ల్యాండ్, ఇది మనం అనుకున్నాం. దాంట్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడు? ఉసామా బిన్ లాదెన్ లాజిక్ నా లైఫ్లో నేను వెళ్ళలేదంట లాజిక్, అందుకని నాకు ఆడు గొప్పడు. ఎందుకు గొప్పడు అయ్యాడు అని ఏమన్నాడు? టెర్రరిజం అనేది ఫస్ట్ ఇన్నోసెంట్ పీపుల్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇన్నోసెంట్ పీపులే ఆ ఇన్నోసెంట్ పీపులే ఓటేస్తున్నారు, ఆ ఇన్నోసెంట్ పీపులే ట్యాక్స్లు కడుతున్నారు. ఆ ట్యాక్స్ల నుంచి వచ్చిన డబ్బు ఉపయోగించి ఓట్లతో వాళ్ళకు ఉన్న పొజిషన్ నుంచి మా మీదకి వార్ డిక్లేర్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ సోకాల్డ్ ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ బిగ్గర్ కల్ప్రిట్స్. వాళ్ళు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పాడు. ఈ థాట్ ప్రాసెస్ అనేది నేను మొత్తం నా జీవితంలో లేదు. అప్పుడు మీరు ఆ ఈ థాట్ ఇంటే నాకు ఉసామా బిన్ లాదెన్ గొప్పడు అనిపిస్తాడు. యాక్షన్ కంపేర్ ఇంకోటి ఏమన్నాడు ఉసామా? టెర్రరిజం అనేది ఒక ఇన్నోసెంట్, ఒక పొలిటికల్ గెయిన్ కోసం ఒక అనార్మ్డ్ పీపుల్ని చంపడం టెర్రరిజం అయితే, హీరోషిమా మీద అమెరికా వేసిన అటామిక్ బాంబ్ ఇస్ ద బిగ్గెస్ట్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం ఇన్ హిస్టరీ. అలాంటి చోటకు నేను రీచ్ అవ్వడానికి నాకు 100 ఏళ్ళు పడుతుందని చెప్పాడు. దాని మూలాన నేను ఉసామా భక్తుడున్నా కాదు, ఐఎమ్ యాక్చువల్లీ ఎ బిగ్ లవర్ ఆఫ్ అమెరికా. కానీ ఐ కాంట్ టేక్ అవే ద థాట్, I can't take ఏంటి లా అన్నాడు అమెరికా గురించి. You're objectively analyzing
The efficiency levels. I'm objectively analyzing his thought. I'm subjectively looking at the action, and I'm trying to assimilate what can be the war. So then అప్పుడు నాకు ఏమనిపించింది, ఎప్పుడు ఎవరు ఏమి చేసినా ఎవరో ఒకరికి ఇది అవుతుంది. అమెరికన్ సొసైటీ అంతా క్రియేట్ చేసుకుని వాళ్ళు అటమిక్ బాంబ్ వేసారా లేకపోతే